మిమ్మెయినాధుచేతనే ఎప్పుననైనయుండెదను యొప్పమినైనను నిర్వహించదన్ తప్పిక భిన్న బుద్ధియగుదాననచున్ మది నిశ్చయంబుతో. ఇది పోనీ శివుడికి చెప్పాలా? ఇలా యాగం చేస్తున్నాడు మా నాన్నని చెప్పకుండా ఉండాలా అని వితర్కం చేసుకుని లోపల ఇవాళ నేను వెళ్ళి దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం గురించి చెప్పి వెడతాను అని అంటే శంకరుడు ఏమంటాడో తెలియని దానను కాను. వాళ్ళిద్దరిది ఒక్కటే మనస్సు. కానీ నేను విభేదించవలసిన అవసరము ఏర్పడుతోంది వాళ్ళ శంకరుడితో. శంకరుడు వద్దన్న పని నేను చెయ్యవలసి వస్తుంది. ఎందుకు చెయ్యవలసి వస్తుంది అంటే ఇదే వేదం చెప్పింది. అమ్మవారికి 2 బిరుదునామాలు మీకు ఎప్పుడూ చెప్తుంటాను నేను. రుద్రస్య భేషజీ, లోకస్య భేషజీ. ఇప్పుడు లోకమంతా తప్పు చేసింది. దక్షుడు నిరీశ్వర యాగము చేయనే రాదు. ఎవ్వరూ ఈ మాట చెప్పలేదు. ఎవడి తాపత్రయం వాడు పడ్డాడు. మన్ని పిలిస్తే వెళ్ళకపోతే ఎందుకు వచ్చిన గొడవని అందరూ అక్కడ చేరారు. కాబట్టి ఇప్పుడు అందరికీ బుద్ధి చెప్పాలి. వెళ్ళిన వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. శంకరుడి పట్ల అమర్యాద ఏ స్థితికి వెడుతుందో చూపించాలి. ఆయన మహాజ్ఞాని. ఆయన ఏమంటాడంటే నీకెందుకు అక్కడికి వెళ్ళడం అసలు అంటాడు. కానీ నేను ఇప్పుడు అక్కడికి వెడితే శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తాను, కోపం వచ్చేట్టు చేస్తాను. కోపం వచ్చిన రుద్రుడు శిక్ష వేస్తాడు. శిక్ష వేస్తే లోకానికి దెబ్బ తగులుతుంది. తిన్న తర్వాత వీపులు వాచిపోతాయి ఒక్కొక్కడికి. వాచిపోయిన తర్వాత ఏడుస్తారు. ఏడిచిన తర్వాత నేనేం చేయాలి? మళ్ళీ రుద్రుణ్ణి ఏం చేయాలి? రుద్రస్య భేషజీ, శివుణ్ణి చెయ్యాలి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేనే ఆయన పక్కకి భార్యగా వెళ్ళాలి. కాబట్టి మేనకాహిమవంతులకి కుమార్తెగా పుట్టాలి. పుట్టి పార్వతీ కళ్యాణమై ఆయన పక్కకి వెళ్ళాలి. వెళ్ళి కుమారస్వామిని కనాలి. కానీ ఏం చెయ్యాలి? మళ్ళీ అప్పుడు తప్పు చేస్తారు. అప్పుడు ఓ లెంపకాయ కొట్టించాలి. మళ్ళీ ఏం చేయాలి? అదే కుమారస్వామితో తారకాసుర సంహారం చేసి లోకాన్ని కాపాడాలి. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి. మళ్ళీ శివుణ్ణి చెయ్యాలి. కాముడి విషయంలో చెయ్యాలి, కాలుడి విషయంలో చెయ్యాలి, లోకం విషయంలో చెయ్యాలి. అవసరమైతే హాలాహల భక్షణం చేయించాలి ఆయనతో. అవసరమైతే ఆయన్ని రుద్రుణ్ణి చేసి వీళ్ళని 4 లెంపకాయలు కొట్టించి బుద్ధి చెప్పించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పిన మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఎన్నడూ ఈ పని చేసిన దానను కాను. కానీ నా చేత నా తండ్రి ఇవాళ ఈ పని చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దక్షుడు చేసినటువంటి పని ఆయన యొక్క ఉన్మత్తత, ఆయన యొక్క మదం, ఆయన యొక్క అహంకారం ఏ స్థితికి వెళ్ళిందో చూడండి. అసలు లోకంలో ఎన్నడూ 2 కాకుండా 1గా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క మనస్సులో పార్వతీదేవి ఇవాళ నేను శంకరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శంకరుడు చెప్పినటువంటి మాట కాదని వేరొక రకంగా ప్రవర్తించి లోకమునకు పాఠం చెప్పించడం కోసమని శంకరుడు వద్దన్నా పార్వతి చేసిందన్నా నేరవేసిన సమయం నాకు ఆసన్నమైంది ఈ ధూర్తుడి వలన. ఇది ఆయన దిక్కుమాలిన కోపం, దిక్కుమాలిన మదం ఇంత దూరం వెళ్ళిపోయింది. అందుకే ఒక వయస్సు వచ్చేసిన తర్వాత పట్టు విడుపు ఉండాలి. అందుకే మనం ఎప్పుడో మాట అంటాం, పట్టు విడుపు ఉండాలండి అంటాం. సనాతన ధర్మమునందు ఈ మాట చాలా గొప్పది. పట్టుకోవడం విడవడం కోసమే. నేను మాట తరచు చెప్తూ ఉంటాను. దూదిని కట్టవలసి వస్తే ఏం చేస్తారంటే ముందు దూదిని అంతటినీ తీసుకొచ్చి తాళ్లతో కడతారు. ఈ కట్టు ఎందుకో తెలుసా అండి? వదిలేయడానికి. ఈ దూది బేల్ తీసుకెళ్లి మెషిన్ మీదకి ఎక్కిస్తారు. ఎక్కిస్తే మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ కట్టిన తాళ్లు వదిలేస్తాయి. బాగా నొక్కేసింది కదండి. మరి ఇప్పుడు ఐరన్ బీడింగ్ వేసేస్తుంది. ఇలాగా వేసేసి నొక్కేస్తుంది. నొక్కేస్తే ఈ తాళ్లు ఊడిపోతాయి. కానీ మిషన్ వేసినటువంటి ఆ నొక్కినటువంటి ఆ ఇనప బీడింగ్ చాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు అలా బేల్స్ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత కాటన్ బేల్ వచ్చిందంటారు, పత్తి వస్తుంది. ఇప్పుడు ఈ బేల్ అలా ఉండిపోతే అది అలా ఉండిపోయింది అనుకోండి, కట్టు దూది పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఓ గుణపాన్ని దూర్చి ఒక 10 మంది కలిసి ఇటువైపు కూర్చుని ఎత్తుతారు. ఎత్తితే కొంచెం ఆ బీడింగ్ ఇలా పైకి లేస్తుంది. లేచిన తర్వాత వేరొక గుణపం పెట్టి కొడతారు. కొట్టడి పట్టని పగిలిపోయి వదిలేస్తుంది. వదిలేస్తే అప్పుడు మళ్ళీ ఇంత గట్టిగా కట్టిన కట్టు వదిలేసి ఈ దూదితో వస్త్రం చేస్తారు. ఈ వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ కట్టుకుంటారు. కట్టుకున్న వస్త్రం ఏం చేస్తారు? మళ్ళీ వదులుతారు. పట్టు విడుపు, పట్టు విడుపు, పట్టు విడుపు. ఇందులో లోకం ఉంది. అలా పట్టు విడుపు ఉంటేనే ప్రయోజనం సిద్ధిస్తోంది.
నువ్వు ఒకరి మెడలో తాళి కట్టు, ఆవిడ చేయి పట్టు, ధర్మానువర్తి అయి నడు, వైరాగ్యము చేత మళ్ళీ విడిచిపెట్టు, కలిసే ఉన్న వైరాగ్య భావన చేత లేనట్టు ఉండు, దేన్ని పట్టాలో ఈశ్వరుడి పాదములు పట్టు, ఆ ఈశ్వరుడితో కలిసిపోయి ఈశ్వరుడి కింద అభిన్నంగా అయిపో అని మనకి లోకంలో పట్టు విడుపు అన్న విషయాల్ని నేర్పించింది శాస్త్రం. కాబట్టి చూడండి, ఈ పట్టు విడుపు అన్నది వయస్సుతో పాటు అలవాటు కాకపోతే ప్రమాదకరమైపోతుంది జీవితం. ఇది లేదు దక్ష ప్రజాపతి దగ్గర, అర్థం లేని క్రోధం. కాబట్టి ఇప్పుడు అది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? కూతురుకి అల్లుడికి మధ్య భేదం వచ్చేట్టు జరిగింది. ఇది లోకమునకంతటికి శిక్ష పడిపోతుంది. ఇప్పుడు అలా లోకమునకంతా శిక్ష పడిపోయేటటువంటి స్థితి ఏర్పడుతోంది. ఈ స్థితిలో అమ్మవారు బయలుదేరి శంకరుడి దగ్గరికి వెడుతోంది. వెళ్ళి విభేదించాలని మనసులో అనుకుంది కదండి తల్లి. అనుకోగానే ఆవిడ అడుగులు తడబడతాయి. పూర్వం ఎన్నడూ చెయ్యనటువంటి పని చెయ్యవలసి వస్తోంది. వడవడ వడుకుచు నుడుగుచు చెడిముడి వైపు నుండి కలగి చింతాకులయై వెడగుదనంబున నిలుచుచుకడు వాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. ఆ తల్లి వడవడ వడుకుచు తానేదో తప్పు చేసిన దానిలా, ఎందుకని ఇవాళ శివుడు చెప్పిన మాట కాదనవలసి వస్తోంది, భర్త మాట కాదంటోంది. ఆవిడ వణుకుతూ చిడిముడిమై నుండి కలగి చింతాకులయై, మనస్సులో రకరకాల ఆలోచనలతో చింత పొందినది అయి వెడగుదనంబున నిలుచుచు అడుగులేస్తూ మళ్ళీ ఆగి, బాబోయ్ దీనివల్ల ఇలాంటి ఉపద్రవం వస్తుందేమో, ఇలా చేయనా అలా చేయనా అని ఆలోచన చేస్తూ కడువాడిన పువ్వు భంగి కాంతి తొరంగెన్. వాడిపోయిన పువ్వులా అయిపోయింది అమ్మవారి ముఖం. పెదవులు తడుపుచు గొంకుచు అదరుచు బెగడుచును అడుగులల్లన ఇడుచున్ వదనము వంచుచు అడగుచు తుది నాలుక తొట్టు పడగ తొయ్యలివగతోన్. ఏ తల్లి ఒక్కసారి షహబాష్ అంటే సరస్వతీదేవి ఇంకా వీణ కచేరీ చేయలేదో అలాంటి తల్లికి నోట మాట రాలేదు ఇవాళ శివుడి దగ్గరికి వెళ్ళి. ఎందుకని? తానొకటని ఆయన ఒకటంటే కాదని అనవలసి వస్తోంది. పెదవుల తడుపుచూ ఆ మాట మాట్లాడలేక చర్చ మొదలు పెట్టడానికి పెదవులు తడుపుకోవలసి వచ్చిందిట. గొంకుచూ భయపడుతూ లోకమునకు ఆదర్శవంతమైన జీవితాన్ని చేర్పినటువంటి నేను ఇవాళ విభేదించవలసి వస్తోంది శంకరుడితో. మనసులో గొంకుతూ అదురుచూ బెగడుచూ అడుగుచూ అడుగులు అల్లల్లన విడుచుచూ, ఏ తల్లి నడకలు చూసి హంసలు నడకలు నేర్చుకుంటాయో అటువంటి తల్లి అడుగులు అటు ఇటు పడిపోతూ వదనము వంచుచు తలెత్తి చూడలేక శంకరుణ్ణి సిగ్గుతో తలంచుకుని అడగుచూ అణిగిపోయి, అయ్యో ఇవాళ నేను మాట కాదనవలసి వస్తోంది అని బెంగ పెట్టుకుని, బహుశः లోకానికి పాఠం నేర్పడానికి ఈ రూపంతో నేను ఈయన్ని చూడడం ఇదే చిట్ట చివరిసారవుతుంది అని బెంగ పెట్టుకుని తుది నాలుక తొట్టు పడగా, నాలుక చివర వెళ్ళి నొక్కితే కదండి అక్షరాలు వస్తాయి. అందుకని తుది నాలుక తొట్టు పడగా అక్షరాలు సరిగ్గా పడలేదట. ఎవరా తల్లి? ఆ తల్లి సర్వవర్ణాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వశబ్దాత్మిక అని కాళిదాసు చేత స్తోత్రం చేయబడిన తల్లి దిక్కుమాలిన దక్షుడు చేసిన పనికి ఇవాళ చాలుక చివర తలబడింది ఆ తల్లికి. వాడు చేసిన పాపానికి నిష్కృతుందండి నిజంగా దక్షుడి పనికి. అందుకే శంకరుడు అటువంటి శిక్ష వేశాడు. రేపు అర్థం పర్థం లేని క్రోధం జీవితాంతం పట్టే పగలు, ఆ తర్వాత నువ్వు కుండల కొద్దీ కన్నీళ్లు కార్చడానికి పనికొస్తాయేమో కానీ నీ వంశాన్ని దిద్దుకోవడానికి పనికిరావు. లేనిపోని ఉపద్రవాలు తెచ్చుకోవడానికి పనికొస్తాయి. చెప్పేస్తోంది దక్షుడి యొక్క వృత్తాంతం. కథని కథగానే స్వీకరించండు సుమా. తుది నాలుక తొట్టు పడగ తొయ్యలివగతోన్. ఆ నాలుక యొక్క చివరి భాగం తొట్టు పడిపోతూ ఉండగా తల్లి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడింది. మాట్లాడేటప్పుడు ముందు ఆయన్ని మభ్యపెట్టే ప్రయత్నం చెయ్యదు. మహాతల్లి ఆవిడ మహాపతివ్రత. తన కడుపులో బాధంతా తన భర్తకి జరిగిన అమర్యాదకి. కాబట్టి ఆవిడంది, కరకంఠ మిమ్ము పిలవక తెరగించుకలేక మిమ్ము తెలియక దక్షుండరిమురి యాగము చేయుచు మెరయుచునున్నాడు రాజమిహిరగ్నక్ష. తండ్రి మహానుభావ, శంకర మిమ్మల్ని పిలవలేదు, మీకు కనీసం చెప్పలేదు,
మీరెవరో తెలుసుకోలేదు. తెలుసుకోకుండా తన తండ్రిని పిలవలేదు, మా నాన్నగారం లేదు, పేరు పెట్టి పిలిచింది. ఒక కూతురు తండ్రిని పేరు పెట్టి పిలిచింది అనుకోండి, అంతకన్నా అమర్యాద ఇంకోట్లేదు. పెద్దల సమక్షంలో, భర్త సమక్షంలో వెళ్ళి ఆ కోటేశ్వరరావు అండి అందనుకోండి నా కూతురు, ఆనాడు నేను బతికి చచ్చిపోయిన వాడితో సమానం. ఎందుకని? అంత అమర్యాద ఏదో జరిగిందనమాట నా నడువడిలో. మా నాన్నగారనే నా కూతురు జీవితాంతం, నా జీవితాంతం అనాలి అంటే నేను మర్యాదతో కూడిన నడువడి ఉన్నవాడనని గుర్తు. కాబట్టి పార్వతీదేవి ఒక అనరాని మాట అనేసింది. ఇప్పుడు ఆ దక్షుడు అంది పేరు పెట్టి పిలిచింది. వాడు మర్యాదాతిక్రమణం చేశాడు, మీకు చెప్పకుండా యాగం చేస్తున్నాడు, మీరు లేని యాగం చేస్తున్నాడు, మీకు హవిస్సులు లేని యాగం చేస్తున్నాడు. నాథ, అయితే చిత్రం ఏమిటో తెలుసా? ఇందుకు నేను ఎడుతున్నది ఈ లోకానికంతటికీ బుద్ధి చెప్పాలి. చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా వెళ్ళారు, కాబట్టి వీళ్ళందరికీ శిక్ష వేయడానికి నేను ఎడుతున్నాను శక్తి రూపంగా. ఇది పైకి చెప్పదు, ఎంత అందంగా చెప్తోందో చూడండి. శచీమన కమలనాథుడు, కిన్నెరనాథుడు, రమానాథుడు, భారతీ హృదయనాథుడు, పంకజనాథుడు, జగన్నాథ దురాత్మనోమునకు నందము పొందుచుబోయినారు. ఉమానాథ, సురాధినాథ, దిననాథ, భుజంగమనాథ వందిత. ఎంతమందికి తన భర్తనాథుడో చెప్పుకుని పొంగిపోతోంది ఆవిడ. మా నాన్నకి తెలియదేమో నువ్వెంత గొప్పవాడివో, నాకు తెలుసు తండ్రి నువ్వెంతటి వాడివో. ఇది ఒక భర్తకి సత్కారం. తన భార్య మనస్సులో ఇంతటి స్థానాన్ని ఒక భర్త పొందడం కన్నా సమానం ఏముందండి? లోకము చేత ఎంత పూజింపబడినా మీరెంత అన్న భార్య కొంచెం కష్టమే కదా భర్తకి. ఎంత గొప్పగా మాట్లాడింది చూడండి. నాథ, ఓ భర్త, శచీమన కమలనాథుడు, వీటికి నేను వివరణలు చెయ్యక్కర్లేదు, కిన్నెరనాథుడు, రమానాథుడు, భారతీ హృదయనాథుడు, పంకజనాథుడు, వీళ్ళందరూ నాథులన్ని పేర్లున్న వాళ్ళు వెళ్ళారు. కానీ అసలు జగత్స్వరూపంలో ఉన్న వీళ్ళందరికీ నాథుడవు నీవు జగన్నాథ, నిన్ను వదిలేడు. దురాత్మనోమునకు నందము పొందుచుబోయినారు. ఇప్పుడు దక్షుడు పేరు కూడా తీసేసింది, ఇంకో మెట్టు పైకెక్కింది ఆవిడ కోపం. దురాత్ముడు, దుష్టుడైన వాడి యాగానికి సంతోషంగా వెళ్ళారు వీళ్ళందరూ. ఉమానాథ, సురాధినాథ, నా నాథుడివి నువ్వు. ఇది ఆవిడ గొప్ప. ఎంతమందికి ఎవరి నాథులు అక్కడికి వెళితే నాకెందుకు, నా నాథుడవు, నిన్ను పిలవలేదు కాబట్టి ఆ యాగం జరగడానికి వీల్లేదు. ఇది ఆవిడ కడుపులో బాధ. ఉమానాథ, సురాధినాథ, దిననాథ, భుజంగమనాథ వందిత. ఇంతమంది చేత నమస్కరింపబడేవాడా, వాళ్ళు ఎడితే మాత్రం నీకు వచ్చిన లోటు ఏమిటయ్యా అన్నట్టుగా చెప్పి, ఎంత తప్పు చేశారో చూసావా వీళ్ళందరూ వెళ్ళారు అది అని ఇప్పుడు నటన ప్రారంభం చేసింది. ఇప్పుడంది, శంకర చూశారా ఇంతమంది వెళ్ళారు కదా మా నాన్న యాగం చేస్తున్నారని, కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధి ఏగెదరదిగో దేవా మనమిప్పుడచటికి పోవలను వేట్క నాకు పుట్టెడు అభవా. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు? ఈ వెళ్ళిన వాళ్ళందరూ కావున ఆ యజ్ఞమునకు ఈ విభుదగణంబులర్ధి ఏగెదరదిగో, వీళ్ళకేవో కోరికలు ఉన్నాయి అక్కడ తీర్చుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఆయన ఇచ్చి పుచ్చుకోవడానికి వెళ్ళారు తప్ప వాళ్ళందరికీ ఇంకో కారణం ఉందనుకుంటున్నారా? ఆయన ఏదో సన్మానం చేస్తాడని వెళ్ళారు. ఈశ్వర, ఇంతమంది వెళ్ళారు కదా, నాకు కూడా వెళ్ళాలనుంది, నాకు కూడా వెళ్ళాలనుంది అంటే మీతో కలిసి వెళ్ళాలనుంది. కాబట్టి దేవా మనం ఇప్పుడు అచ్చటికి పోవెలనను వేట్క నాకు పుట్టెడు నభవ. మన ఇద్దరం కలిసి నాకు అక్కడికి వెళ్ళాలన్న కోరిక పుట్టింది అభవ, నా కోరిక తీర్చరా? ఆ యజ్ఞము కనుగొనగా నాయనుజలు భక్తి ప్రాణ నాథులతోడన్ బాయక వత్తురు, మనమున్ పోయిన నే వారిన చట పొడగనగల్గు. శంకరుడికి ఎలా అడగాలో అలా అడుగుతోంది. నా చెల్లెళ్ళున్నారే, ఆ చెల్లెళ్ళందరూ వాళ్ళ భర్తలతో కలిసి వెళ్ళుంటారు. ఇప్పుడు నేను ఆ యాగానికి వెళితే మా చెల్లెళ్ళందరిళ్ళకి వెళ్ళడం అంటే మనకి ఖాళీ ఉండదు కదా. ఒక్కసారి వెళ్ళామనుకోండి ఈ ఉత్సవానికి, అక్కడ మా చెల్లెళ్ళందరూ మా మరుదులతో వస్తారు, ఓసారి అందరినీ చూసి వచ్చినట్టుంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది కదా. ఆడపిల్ల మనస్సు ఎలా ఉంటుందో, ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడిందండి నిజంగా తల్లి ఆ రోజున. ఇవి మీకు ప్రతి ఇంటిలో వినబడే మాటలు.
పెద్దవాళ్ళు అయిపోయారు కదా, వాళ్ళిద్దరూ పీటల మీద కూర్చుని అగ్నిహోత్రంలో హవిస్సు వేస్తుంటే, ఋషులు మంత్రాలు చెప్తుంటే, అగ్నికీలలు ఇలా పైకొస్తుంటే, మా చెల్లెళ్ళందరూ గబగబా సాధారణంగా పెళ్లి పీటల మీద అన్నదమ్ముడు కూర్చుంటే వదినగారులు ఉండరు పక్కన. తోడపుట్టిన ప్రేమ ఆడపిల్లలు వెనకాతల కూర్చుని వాళ్లే బుగ్గం చుక్క దిద్దుతారు, వాళ్లే ఆ జీలకర్ర బెల్లం సిద్ధం చేస్తారు. మా తమ్ముడు మా అన్నయ్య అని పాప వీడియో ఫోటోల్లో వెనకాల నించుంటారు. ఎంత పిచ్చి ప్రేమో! హారతిస్తారు. 50 రూపాయలు హారతి పళ్ళెంలో వేస్తే 5 కోట్ల రూపాయల కానుకని మడిచి పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా మా అన్నయ్య ఇచ్చాడు, మా అన్నయ్య ఇచ్చాడని పొంగిపోతారు. మా అమ్మగారు పెట్టారండి, మా అమ్మగారు పెట్టారని. ఎంత పిచ్చి ఆడపిల్లలో నిజంగా. కాబట్టి అలాగే మాట్లాడింది పార్వతీదేవి. మా అమ్మ నాన్నగారు యాగం చేస్తుంటే అగ్నిహోత్రం ఇలా వెలుగుతుంటే మా చెల్లెళ్ళందరూ వెనకాతలు నిలబడి అవి ఇవి అందిస్తూ ఉంటారు కదా, అలా అందిస్తున్నప్పుడు మా మరుదులందరూ కూర్చుంటారు. మీరు ఒక్కరు రాకపోతే ఏం బాగుంటుంది, మీరు అందరూ చక్కగా అలా కూర్చుంటే, అందులో మీరు పెద్దల్లుడు ఇంటికి మీరు అలా కూర్చుంటే నేను వాళ్ళతో కలిసి మా అమ్మ నాన్నగారి వెనకాతలు నించోవాలనుంది, మీరు రారా. ఎంత బతిమాలిందండి! ఏ ధూర్తుడి చేష్టితం వల్ల వచ్చిందండి అగత్యం. వాడొక్క మాట, ఒక్క పిలుపు. ఇవాల్టికి ఇలాంటి పాషాణ హృదయాలు లోకంలో ఉన్నాయి. ఏమి క్రోధాలో ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తారు. చెప్పి కూతుర్ని అల్లుడిని పిలవరు. వాళ్ళని వదిలేశామండి, వాళ్ళని పిలవమండి. నీ సంస్కారం బయటపడింది. కూతురు అల్లుడు పసిపిల్లలు, వాళ్ళ మీద నీ కోపం ఏమిటి? వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నీ కర్తవ్యనిష్ట నీకు ఉండాలి. నీ కర్తవ్యనిష్ట ఏమైపోయింది? బూడిదలో పడిపోయిందా? కాబట్టి నాకు వెళ్ళాలనుంది, రారా అని అడిగింది ఆవిడ. అడుగుతూ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించేటటువంటి పద్యం అండి పార్వతీదేవిది. నిజంగా నాకు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఎన్నోసార్లు, నేను గొప్పకి చెప్పుకోవట్లేదు, మీరు నమ్మండి నమ్మకపోండి, నా కళ్ళ నీరు చిప్పిల్లింది ఈ పద్యం చదివేటప్పుడు. ఎలా మాట్లాడిందిరా ఆవిడ అని. ఆవిడ తన కంటి చూపు యొక్క చివరి చేత లోకములనన్నింటినీ పాలించగలిగిన తల్లి. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, కనురెప్ప మూస్తే లోకాలను లయం చెయ్యగలిగిన తల్లి. ఎంత గొప్పదైనా పుట్టింటికొచ్చిన ఆడపిల్ల ఏం కోరుకుంటుందో చెప్పింది చూడండి. జనకుని ముఖమున కర్ధింజన నీతో బరిబర్హ సన్నికముల చేదనరిన భూషణముల గైకొన వేట్క జనించే ఈశా కుజన వినాశ. మీతో కలిసి నేను వెళ్ళినప్పుడు మఖం అంటే ఆ యాగం అంతా అయిపోయిన తర్వాత బట్టలు పెట్టేటప్పుడు ముందు పూజనీయులు ఇంటికి కూతురు అల్లుడు కనుక వాళ్ళని గౌరవించాలి. కూతుర్ని అల్లుడిని, అందులో మీరు పెద్ద అల్లుడు కదా, నేను పెద్ద కూతుర్ని కదా, మన ఇద్దరిని కూర్చోపెట్టి నాకు మా నాన్నగారు చీర పెట్టి మీకో పంచి పెట్టి మన ఇద్దరికి కానుకలు ఇస్తుంటే మనం ఆ కానుక ఇలా పుచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం పొందాలని నాకు మనస్సులో ఉంది. ఏమి ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇంతటి పార్వతీదేవి కూడా ఒకరికి పుత్రికగా పుడితే అలా సత్కరింపబడాలని కోరుకుందా అమ్మ. అందుకని మీరు నాతో రారా. ముదమున మఖోత్సవ విభూతి కనుంగొన దివ్యకామినుల్ పదవులు గట్టి భూషణ విభాసితులై నిజనాథయుక్తలై మద కలహంస పాండుర సమంచిత దివ్య విమానయానలై అదే సలుచున్నవారు కనుమభ్రపదంబున నీలకంధర. ఎంతమంది వెడుతున్నారో చూడండి భర్తలతో కలిసి. వాళ్ళందరూ ఆ దక్షుడికి అభిమానులు. కానీ ఆ ఇల్లు నా పుట్టిల్లు కదా, అందుకని చెప్పి వెళ్ళాలి కదా అనగా, విను లోకంబున జనకుని గేహమున కలుగు సకల సుఖంబుల్ తనయులు జని సంప్రీతిన్ కనుగొన కీరీతి నిల్చుగాయముల భవ. ఎంత గొప్ప మాట అందండి ఆ తల్లి. ఆడపిల్ల పెళ్ళైపోయిన తర్వాత ఇంటికి వస్తే ఆడపిల్ల కంట పడకూడదని, అమ్మ నేను తీసుకొస్తానులే చీర నీకంటే, వద్దులే నువ్వు బీరువా తీకు అందనుకోండి ఆ తల్లి. ఎంత గాయపడుతుందో ఆడపిల్ల హృదయం. అంటే నేను ఇప్పుడు ఈ ఇంటికి దూరం అయిపోయానన్నమాట అనుకుంటుంది. ఆడపిల్లట స్వతంత్రంగా తిరగాలనుకుంటుందిట. అక్కడ పుట్టి అక్కడ ఆడుకుని అక్కడ పెరిగిన పిల్ల కదండి, అరమరిక చేసి దూరం చేస్తే సహించలేదట. స్వతంత్రంగా తిరగాలని ఉంటుంది కదా ఆడపిల్లకి. నాథా అందుకని అలా ఒక్కసారి పుట్టింట్లో తిరగాలనుంది. ఇప్పుడుంది ఆ స్వేచ్ఛ ఆవిడికి. వాడు పలకరించడు దుష్టుడు. అయినా ఆవిడ ఒక ఆడపిల్లగా మాట్లాడుతోంది. ఏమంటారో శంకరుడు చూద్దాం అని.
ఆవిడికి తెలుసు పిలవలేదని. కాబట్టి ఇప్పుడు అంటోంది, ఎంత ధర్మం చెప్పిందండి నిజంగా మహాతల్లి. అనయము పిలువకయుండన్ చన అనుచితమంటివేని జనక గురు సుహృత్ జననాయక గేహములకు చనుచుందురు పిలవకున్న సజ్జనులధిప. మన్ని పిలవలేదుగా పార్వతి, అల్లుణ్ణి పిలవాలిగా, మరి నన్ను ఆహ్వానించలేదుగా, పిలవని చోటుకి నేను వెళ్ళొచ్చా, అది దోషం అవుతుంది కదా అంటారేమో. 4 చోట్లకి పిలవకపోయినా వెళ్ళవచ్చు, శాస్త్రం అంగీకరించింది. సజ్జనులు ఆ 4 చోట్లకి వెడతారు పిలవకపోయినా. ఎక్కడెక్కడికి వెడతారు? జనక, తండ్రి గారింటికి పిలిస్తేనే వెళ్ళాలని లేదు, పిలవకపోయినా వెళ్ళవచ్చు. గురువుగారి ఇంట్లో ఏదైనా గొప్ప ఉత్సవం జరుగుతుంటే గురువుగారు మనని పిలవలేదని ఆగకూడదు. గురువుగారింట్లో ఉత్సవం జరుగుతోందని తెలిస్తే వెళ్ళిపోవచ్చు గురువుగారింటికి. కాబట్టి గురు, అలాగే సుహృత్, మంచి స్నేహితుడు, ఏదో పొరపాటున చెప్పలేకపోయాడు, ఆగకూడదు. సుహృత్ అయితే నువ్వు వెళ్ళిపోవాలంతే, నన్ను పిలవలేదు అనకూడదు. అలాగే జననాయక, రాజుగారింట్లో, రాజ్యమేలే రాజుగారింట్లో ఉత్సవం జరుగుతోంది, నిన్ను పిలవక్కర్లేదు, వెళ్ళవచ్చు. జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప. పిలవకపోయినా వెళ్ళిన వాడెవడో వాడు సజ్జనుడు. నన్ను పిలవలేదండి నేను వెళ్ళలేదన్న వాడు దుర్జనుడు. కాబట్టి వెళ్ళాలి, కాబట్టి వెళ్ళచ్చు, దోషం లేదు. పిలవలేదు అని మీరు పట్టించుకోవక్కర్లేదేమో, ఆలోచించండి అంటే శంకరుడు ఒక చిరునవ్వు నవ్వి అన్నాడు. మహానుభావుడు కదండి, ఏమి సంవాదం అండి ఇద్దరిది నిజంగా. ఆయన అన్నాడు, కళ్యాణి నీ మాటకడు నొప్పు బంధువుల్ పిలువకుండినను సంప్రీతి చనుదురంటివి, అది లెస్స. అయినను దేహాభిమాన మదమున అమర్షమునను కడగి ఆరోపిత ఘన కోప దృష్టులు కారేని పోదగు. కాని వినుము, వినుత విద్యా తపో విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు. పార్వతీ, నువ్వు చెప్పేవే పిలవకపోయినా వెళ్ళొచ్చని, అది పరమధర్మం, నేను దాన్ని కాదంటలేదు, వెళ్ళవచ్చు పుట్టింటికి. ఎటువంటి పుట్టింటికి వెళ్ళొచ్చు? నిజంగా మరిచిపోతే, హఠాత్తుగా శుభకార్యం జరుగుతూ పిలవలేకపోతే వెళ్ళవచ్చు. మీ నాన్న కావాలనే మనని పిలవలేదు. విత్త వయో రూప కులములు సుజనులకును గుణంబులు. ఇవి సుజనులైతే వాళ్ళకి గుణాలు అవుతాయి. ఆయన రెండో విషయాన్ని ప్రస్తావన చెయ్యకుండా ఊరుకున్నాడు. మామగారిని ఎంత గౌరవించాడో చూడండి. దుర్జనులకు గర్వకారణములవుతాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు కడుపులో వేరొక భావన పెట్టుకుని, మేమింత గొప్పవాళ్ళం, ఇంత గొప్పవాళ్ళం మేం కదా అని అవతల వాళ్ళని అవమానించడానికి ప్రయత్నిస్తారు తప్ప ఈశ్వరుడిచ్చిన విభూతిని వినయంగా స్వీకరించారు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బమలు ముడివడంగ భూరి రోషాక్షులై చూతురదియుగాక ఇదియు వినుము. చాలా సద్బుద్ధితో, వినయంతో, మంచితనంతో, ఆదరంతో, అభిమానంతో, ఆప్యాయంతో, అనురాగంతో పిలవకపోయినా మనం వెళ్ళినా కుటిల బుద్ధులైన కుజనులు ఏం చేస్తారో తెలుసా? చూసావా పాపం, పోన్లే ఆప్యాయంగా వచ్చారు కదా, ఎందుకు ఈ పట్టింపు అనుకోరు. కడుపులో క్రోధం పెరిగిపోయిన వాళ్ళు బొమలు ముడులు వేయించి ఇలా పెడతారు ముఖాలు. చూడగానే ఇలా ఉండవు కనుబొమలు, ప్రసన్నంగా ఉండరు, ఇలా ముడుచుకుని మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడన్నట్టు చూస్తారు. అది చాలా బాధగా ఉంటుంది పార్వతి, విను. అదియూ కాకుండా నీకొకటి చెప్పనా? సమదరిపు ప్రయుక్త పటు సాయక జర్జిరతంగుడయ్యు దుఃఖముల దొరంగి నిద్రగనుగాని కృషింపడు మనవుండు ఓ యుమా. విను, ఇష్టబాంధవ దురుత్తులు మర్మములంటా నాట చిత్తంబున అహర్నిశంబు పరితాపమునుంది కృషించి చట్పునన్. పరమవృద్ధుడైపోయి ఒంటి నిండా అనారోగ్యం ఉన్న రాత్రి వేళ ఇంత ఔషధం తీసుకుని ఇంత ఏదో కడుపు నిండే పదార్థం తినేసి పడుకున్న వాడికి ఒళ్ళు పుళ్ళు నెప్పెడుతున్నా సరే నిద్ర పట్టేసి బాధ మర్చిపోతాడు. ఈ బాధలు ఏవీ ఒంట్లో లేకపోయినా, ఒళ్ళు చాలా సుఖంగా ఉన్నా, పరమ ఆరోగ్యంగా ఉన్నా, కడుపు నిండా తిన్నా, అకారణంగా తన బంధువుల చేతనే అవమానింపబడిన వాడు నిద్రపోకుండా నిద్రపోగొట్టుకుంటాడు పార్వతి. ఆ బాధ వర్ణనాతీతం. అందుచేత వెళ్ళకూడదని నేను చెప్తున్నాను. వాళ్ళు కుజనులు, వాళ్ళు అలా నిన్ను చూడరు, నీ ఆప్యాయతని వాళ్ళు పట్టించుకోరు.
నిరహంకార నిరస్త దోష సుజనానిందోల్జోల్లస కీర్తి కొందరు కామించి శశక్తులై మనలన్ దందహ్యమానేంద్రియాతరులై యూరకమచ్చరింతురు మహాత్ముండీశ్వరుండైన ఆ హరితో బద్ధ విరోధముందొడరు దైత్యశ్రేణి చందంబునన్. నువ్వెంత మంచివాడివి, నువ్వు ఎలా ఆలోచిస్తావు, నీ గుణాలేమిటి వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలో తెలుసా, నువ్వు గొప్పవాడిగా ఉండడమే వాళ్ళకి బాధాకరమైన విషయం. అందుకే వాళ్ళు నిన్ను ఎప్పుడూ అవమానించే మాటలే మాట్లాడతారు. లోకములన్నింటినీ రక్ష చేసి అవతారములెత్తి రాక్షసుల్ని చంపి ఇంత క్లేశపడి ధర్మాన్ని నిలబెట్టే శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు ఎందుకు ఆగర్భ కోపం చెప్పు పార్వతి? ఏ తప్పు చేశాడని శ్రీ మహావిష్ణువు మీద రాక్షసులకు కోపం? రాక్షసులు కాబట్టి కోపం అంతే. అలాగే సజ్జనుడైనటువంటి వాడు సజ్జనుడుగా ఉండి ప్రేమతో ప్రవర్తించినా దుర్జనుడైన వాడు ఆ ప్రేమని చూడలేడు. వాడి కడుపు మంటతోనే ఉంటుంది, వాడు అవమానించడానికే ప్రయత్నిస్తాడు. ఇంత దూరం వచ్చేసింది కాబట్టి నీకు నేను ఒక విషయాన్ని చెప్పేస్తున్నాను, బాగా విను. ఏదో తెలుసా, ఒకానొక సమయంలో చతుర్ముఖ బ్రహ్మగారు సత్రయాగం చేసినప్పుడు నేను బ్రహ్మగారి సభలో కూర్చునున్నాను. మీ నాన్నగారు ఆ సభలోకి వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. చతుర్ముఖ బ్రహ్మగారు లేవలేదు, నేను లేవలేదు. మేమిద్దరం మీ తండ్రి గారికి నమస్కరించలేదు. కానీ పరమమైన సత్యం ఒకటి చెప్తున్నాను, నాకు నేను నమస్కరించుకోకూడదు. అందుకని నేను నమస్కరిస్తే మీ తండ్రి అహంకారము మరింత వెర్రితలలు వేసేసేటంతటి దుందుడుకు స్థితిలో ఉన్నాడు. కానీ నా మర్యాద నేను తప్పకూడదని, ఆయన దేహమునకు నమస్కారం చేస్తే అహంకారం పొందుతాడని నేను అక్కడే కూర్చుని నాదే అయిన వేరొక రూపమైన అంతటా వ్యాపించి లోకమునందు నిలబడిన పరమ సత్వగుణ ప్రధానమైన లోకేశ్వరుడైన వాసుదేవుణ్ణి ఆయన గుండెలలో చూసి నమస్కరించాను పార్వతి. మౌనంగా నాలో నేను నమస్కరించుకున్నాను. మీ నాన్నకి ఇదక్కర్లేదు, తనకి నమస్కరించాలి. ఈ అహంకారం హద్దు లేకుండా పెరిగిపోయింది తప్ప ఆనాడు నువ్వు ఎందుకు నమస్కరించలేదని కూడా నన్ను అడగలేదు. నా దగ్గర తెలుసుకోవాలని తాపత్రయపడలేదు. నేను నీకు చెప్పలేదు. అది ఇవాళ ఈ స్థితికి వెలిగిపోయింది. నేను నీకొక్క రహస్యం చెప్తున్నాను, నువ్వు బాగా విను. పుట్టినటువంటి పిల్లలందరిలోనూ మీ తండ్రికి నువ్వంటే చాలా ఇష్టం అయి ఉండొచ్చు, పెద్ద పిల్లవి కాబట్టి. కానీ ఇవాళ నువ్వు పుట్టింటికి వెళ్ళినప్పుడు మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉండదు. కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే కారణం, నీవు నా భార్య అవడమే. నేను నమస్కరించలేదు, ఇదొక్కటే పెట్టుకున్నాడు ఆయన తప్ప. అసలు ఏ కారణానికి ఇలా జరిగిందన్నది ఆయన ఆలోచించలేదు. ఆయన చెప్పుకోలేదు శివుడు కాబట్టి. త్రిమూర్తులలో ఒకడైన శంకరుడు తనకి నమస్కరించాలని కోరుకోవడం ఏమిటండి? అర్థం ఉందా అసలు? ఏమైనా తన ప్రజాపతిత్యం ఏమైపోయింది? ఆ పాట ఆలోచన రావక్కర్లేదు. కాబట్టి పార్వతి, ఇప్పుడు కక్ష మీద ఉన్నాడు మీ తండ్రి. నీవు నీ తండ్రికి వినుముత్కృష్టుండగు దక్షునికి తనూభవలలోన కూరిమి సుతవైనను నా సంబంధమున జనకునిచే పూజబడయుజాలవు తరుణి. నాకు నువ్వు భార్యవైన కారణం చేత మీ తండ్రి నిన్ను పూజించడు. నువ్వు వెళ్ళగానే బొమలు ముడివేస్తాడు, నీ మనస్సు ఖేదపడేటట్టు మాట్లాడతాడు. కాబట్టి నా మటుకు నేనుగా నీకు చెప్పే విషయము నీవు వెళ్ళవద్దు. ఆ తరువాత నువ్వు నిద్రపోలేవు, చాలా బాధపడతావు. నేను ఉన్న మాట నీకు చెప్పాను, వెళ్ళవద్దు అని. ఆవిడంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఆవిడ ముందే అనుకుంది కదండి. ఇప్పుడు ఎందుకని? లోకస్య భేషజీ, వెళ్ళిన వాళ్ళ వీపు వాయాలి. అందుకని ఇప్పుడు ఆవిడ నేను వెళతాను. శంకరుడిది చమత్కారమైన ధోరణి. ఆయనకి అవమానము ఇంకొకటి ఎందుకుంటాయండి? అంటే నన్ను పిలవకపోయినా నేను ఇన్ని చెప్పినా నువ్వు వెళ్ళిపోతావా? అయితే వెళ్ళిపోయి ఇంకా నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు అనలేదు ఆయన. అలా అంటే ఆయన ద్వంద్వములకు లొంగిపోయినవాడు. తను చెప్పడమే చెప్తాడు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. అది ఆయన సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నేను చెప్పవలసింది చెప్పాను పార్వతి, నువ్వు వెడతానంటున్నావు, సంతోషం, తప్పకుండా వెళ్ళిరా. ఇప్పుడు ఆ తల్లి గబగబా బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి వెడుతోంది. కానీ వెడుతోంది కానీ ఆవిడ ఎలా వెడుతోందో తెలుసా అండి? సతీ సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుఃఖ స్వాంతయగుచు సంగములు వడక
అందందదొరగడు అశ్రుపూరంబులు గండభాగంబుల గడలు కొనగా ఉన్నత స్తనమండలోపరిహారముల్ వేడి నిట్టూర్పులు వెచ్చగంద అతి శోక రోషాకులత్యంత దోదూయమానమై హృదయంబు మలగుచుండ. ఆ తల్లి బయలుదేరింది. ఆవిడ కన్నులంబట కారిపోతున్న నీళ్లు చెక్కిళ్ల మించి ఇలా జారి చుక్కలుగా పడుతున్నాయిట. ఆవిడ వేడి నిట్టూర్పులకి మెడలో వేసుకున్నటువంటి హారములు వేడెక్కిపోతున్నాయిట. ఎందుకని? ఆవిడికి తెలుసు, ఈ రూపంతో ఈ అవతారంతో నా భర్త పక్క నుంచి నేను వెళ్ళిపోతున్నటువంటి ఆఖరి నడక. ఇంకా సతిగా దేహం విడిచిపెట్టవలసి వస్తుంది, లోకమును శిక్షించవలసి వస్తోంది, నా బిడ్డల్ని మార్గంలో పెట్టవలసి వస్తోంది, వాళ్ళకి శిక్ష వేయవలసి వస్తోంది. అసలు ఎన్నడూ ఆయన మాట దాటకుండా స్వాధీన వల్లభ అని పేరున్న నేను ఇన్నాళ్ల తర్వాత ఈ దుష్టుడి వలన ఆయన మాట కాదని వెళ్ళవలసి వస్తోంది. కన్నుల నీరు కారుస్తూ తల్లి బయలుదేరిందిట. అలా బయలుదేరినటువంటి తల్లికి పుట్టింటికి వెళ్ళేటప్పుడు మంచి పట్టుబట్టలు పట్టుకెడదాం, ఏ రోజు ఏం కట్టుకుందాం, యాగం చేసినప్పుడు పొద్దున్నేమో ఈ చీర కట్టుకుని ఏమండి ఈ సెట్ ఏదో పెట్టుకుంటాను, ఈ గాజులు వేసుకుంటాను, ఈ మ్యాచింగ్ బాగుంటుందా, అబ్బా మీరు ఏం పట్టించుకోరటి, వినండి ఒకసారి ఈ చీర కట్టుకున్నా ఈ చీర కట్టుకున్నా ఈ చీర కట్టుకున్నా అంటే ఆయన మోహం, ఆయనకి అంత పెద్ద జ్ఞానం లేదు. అప్పుడు ఒక్కటే మాట, తెలివైన మాట ఏమంటాడు, నీ మోహం నువ్వు కట్టుకోవడం ఏమిటే, ఈ చీరలన్నీ ఆ చీరలకు అందం వస్తుంది నువ్వు కట్టుకుంటే, ఏదైనా కట్టుకో. ఇప్పుడు ఆవిడే పెట్టేసుకుంటుంది సంతోషపడిపోయి. అలా చక్కగా తప్పుకుంటాడు ఆయన కదండి. అందుకని భర్తతో కలిసి సంతోషంగా వెడుతుంటే ఇలాంటి మాటలు ఉండుండేవి. కాబట్టి ఇప్పుడు ఆవిడకి ఆభరణాల మీద కానీ, పట్టుకెళ్లవలసిన పట్టుపుట్టాల మీద కానీ, ఒంటికి రాసుకోవలసిన అంగరాగముల గురించి కానీ ఆలోచన లేదు. నేను ఇలా వెళ్ళొచ్చా అని ఆలోచన లేదు. అలాగే కళ్ళు తుడుచుకుంటూ విమానం ఎక్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతుంటే చూడలేకపోయారు ప్రమథగణాలు. ఏమి మా తల్లి ఇలా వెళ్ళడమా అని మానిని చనుచుండ మణిమన్మదాది సహస్ర సంఖ్యాత రుద్రానుచరులు యక్షులు నిర్భయులై వృషభేంద్రుని మున్నిడుకొనుచు సమ్ముదిత దాల్చు కందు కాంబుజ సారికా తాళ వృంత దర్పణ ధవలాత పత్ర ప్రసూన మాలికా సవర్ణ మణి విభూషణ ఘనసార కస్తూరికా చందనాది వస్తువులు గొంచు నీగి శర్వాణిక దిశి శంఖ దుందుభి వేణు నిస్వనములొప్ప మానితంబైన వృషభేంద్ర యానజేసి యజ్ఞ భూమర్గులయ్యద్ది అరిగి అరిగి. అయ్యో ఇదేమిటి అమ్మవారు ఇలా వెడుతోందని నందీశ్వరుణ్ణి తీసుకెళ్లి ముందు పెట్టి కొన్ని కోట్ల ప్రమదగణాలు పక్కన నిలబడి ఘంటారావాలు చేస్తూ వేణునాదాలు చేస్తూ అమ్మవారు కట్టుకోవలసినటువంటి సరిగంచు పట్టు చీరలు బోలెడన్ని విమానాల్లో పెట్టి అమ్మవారు పెట్టుకునే కస్తూరి బొట్లు, అమ్మవారు ఒంటికి రాసుకునేటటువంటి అంగరాగములు, అమ్మవారు వాడకుండా పెట్టుకునేటటువంటి పుష్పాలు, అమ్మవారు ధరించేటటువంటి అనేకానేక హారములు, నగలు, పెట్లు అన్నీ చేర్చి సంతోషంగా జయహో జయహో. సాక్షాత్తు సతీదేవి దక్షయజ్ఞానికి ఎడుతోంది, తండ్రి గారింటికి ఎడుతోంది, పుట్టింటికి ఎడుతోందని వాళ్ళందరూ వెళ్ళినట్టు వెళ్ళాలంటే మా అమ్మగారు వెడుతున్నారంటే ఎంత వైభవంగా వెళ్ళాలని ఇంతమంది పక్కన చేరి ఇన్నిటితో సంతోషంగా అందరూ కలిసి దక్షయజ్ఞానికి మంగళప్రదంగా బయలుదేరారు. ఇప్పుడు దక్షయజ్ఞం చెప్తే శివరాత్రి అయిపోతుంది కనుక రేపటి రోజున దక్షయజ్ఞం గురించి మాట్లాడతాను. రోజు ఉపన్యాసాన్ని పూర్తి చేసే సమయానికి తల్లి సతీదేవి అనబడేటటువంటి నామముతో అవతారమును స్వీకరించి ఉండగా ఆమె తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగాన్ని చూడడం కోసమని బయలుదేరింది. బాహ్యమునందు దక్ష ప్రజాపతి చేసేటటువంటి యాగం చూడడం ప్రయోజనమైన నిరీశ్వర యాగం చేస్తున్నటువంటి కారణం చేత తన భర్తకి జరిగినటువంటి అవమానానికి పరమేశ్వరుని యొక్క ఆస్తిత్వమును ప్రశ్నించి ఇంత హేయమైనటువంటి చర్యకి పూనుకున్నటువంటి దక్షుడికి, ఆ దక్షుడు చేసినటువంటి యాగానికి వెళ్ళినటువంటి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పే ఉద్దేశ్యంతో తల్లి బయలుదేరింది. అలా బయలుదేరింది అని చెప్పడానికి మనకి ఆధారం ఏమి అన్నదాన్ని నేను మీకు శృతిలోంచి విశ్వస్య భేషజీ రుద్రస్య భేషజీ అని వేదం ఎందుకు పిలిచిందో, ఆ అమ్మవారు అలా బయలు